టీడీపీ జనసేన బీజేపీ పార్టీల పొత్తు వ్యవహారం ఏపీ రాజకీయాలను మలుపుల మీద మలుపులు తిప్పుతుంది. టికెట్ల పంపకాల వ్యవహారంలో టీడీపీ జనసేన మధ్య టికెట్ల వ్యవహారంపై ఇప్పటికే ఓ క్లారిటీ రాగా ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరడంతో సీట్ల సర్దుబాటులో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 3 పార్టీల మధ్య భేటీ కూడా మొదలైంది. బీజేపీ పొత్తులో చేరడంతో జనసేన ఓ సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 2 ఎంపీ స్థానాల్లో మాత్రమే పవన్ పార్టీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. తమకు కనీసం 6 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన 2 ఎంపీ సీట్లకే పరిమితం కాబోతోంది. ఇక అటు నరసాపురం ఎంపీ రఘురామ వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరడంతో కమలం పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే బీజేపీ ఆలోచన మాత్రం ఇంకోలా ఉంది. రఘురామకు టికెట్ ఇచ్చేందుకు కమలం పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. బీజేపీ మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి లేదంటే హీరో ప్రభాస్ సోదరుడు నరేంద్ర వర్మకు టికెట్ ఇచ్చేందుకు కమలం పార్టీ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరితో బీజేపీ నేతలు సంప్రదింపులు కూడా జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కు సినీ ఇమేజ్ ను ఉపయోగించుకుని ఎన్నికల్లో మరింత ప్రభావం చూపించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకే ఈ టికెట్ ప్రభాస్ కుటుంబానికి కేటాయించాలని చూస్తోంది. దీంతో నరసాపురం టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న రఘురామరాజు ఆశలు అడియాసలు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఆయన ఏం చేస్తారు, ఎలాంటి అడుగులు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.